ఈ మూలిక పేరు నీరుగొబ్బి, అలాగే సంస్కృత నామము కోకిలాక్ష, హిందీలో తాల్ మఖానా మరియు తెలుగులో ఇతర నామములు నీరుగొబ్బి, ముల్లగొబ్బి, మొదిగుబ్బాకు అని అంటారు. ఉపయోగపడు భాగము గింజలు, వేరు, దాని సమూలము, మూలిక సమూల భాగములు. అట్లాగే ఈ మూలికకు కుటుంబ నామం అఖాంతేసి అని అంటారు. శాస్త్రీయ నామం అష్టరాకాంత లాంగిఫోలియా అని అంటారు. ఇది మామూలుగా 1 ఫీటున్నర వరకు పెరుగును. అట్లాగే మురికి చోట దీని యొక్క పెరుగుదల ఎక్కువగా ఉండును. అట్లాగే ఇవి వీర్య దోషము, తెల్లబట్ట, చలువ, మూత్ర సంబంధ వ్యాధులు, నడుము నొప్పి, సంభోగ శక్తి పెంచడంలో, అట్లాగే వాపులు, ఇన్ని విధములుగా పనిచేయను. వీర్య దోషము ఉన్నవాళ్ళు 2 స్పూన్ల గింజలను అరకప్పు నీటిలో ఒక రాత్రంతా నానబెట్టి ఉదయమున అరకప్పు చక్కెర కలిపిన పాలతో సేవించాలి. 3 రోజులు ఇలా సేవించడం వల్ల వాళ్ళకి వీర్య దోషము తొలగిపోను. తెల్లబట్ట, ఈ మూలిక వేరును నలియగొట్టి అరకప్పు నీటిలో కలిపి సేవించడం వల్ల తెల్లబట్ట నయమవు. చలువ కొరకు 2 స్పూన్ల విత్తనాలను 1 గ్లాసు నీటిలో 1 గంట నానబెట్టితే అవి ఉగ్గి గుజ్జుగా తయారవుతాయి. ఈ గుజ్జును ఆ నీటిలోనే బాగా పిసికి 2 స్పూన్ల చక్కెర కలిపి త్రాగితే ఎండాకాలంలో శరీరానికి చలువ చేస్తుంది. అట్లాగే నడుము నొప్పి, వెన్ను నొప్పి ఉన్నవారు దీని సమూలమును దంచి కొంచెం ఆముదము కలిపి వెచ్చగా చేసి ఎక్కడైతే నొప్పి ఉందో కట్టిన ఎడల వెన్ను నొప్పి, సయాటిక నొప్పులు తగ్గిపోతాయి. సంభోగ శక్తి, నీరుగొబ్బి గింజలు చూర్ణము మరియు దూలగొండి గింజల చూర్ణమును సమానంగా కలిపి 1 స్పూన్ మోతాదులో అప్పుడే పితికిన పాలు, చక్కెర కలిపి సేవిస్తే వాజీకరణంగా పనిచేయను. శీఘ్రస్ఖలనం పోగొట్టును. వీర్య వృద్ధి ఉంటుంది. అలాగే వాపులు, నీరుగొబ్బి కోకిలాక్ష అంటారు, నీరుగొబ్బి అంటారు. సమూలంగా నీడను ఎండించి కాల్చి బూడిద చేసిన తర్వాత దానిని 1 స్పూన్ మోతాదులో 1/2 కప్పు గోమూత్రంలో కానీ గోరువెచ్చటి నీటిలో కానీ కలిపి త్రాగుచున్న శరీర వాపు, సోఫా తగ్గుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారికి ఈ యోగం ఉపయోగపడుతుంది. ఆకుల రసాన్ని 2 స్పూన్లు పరగడుపున 1 వారం పాటు వాడాలి. ఈ వాపు, కిడ్నీ వాపులు తగ్గిపోతాయి. వాత రక్తము, గౌట్, రెమాటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి వాటికి నీరుగొబ్బి సమూలము, తిప్పతీగ కాడలు సమానముగా కలిపి తయారు చేసిన కషాయం 30 నుంచి 60 మిల్లీలీటర్ల చొప్పున రోజుకు 2 పూటల కొద్ది కాలము ఇలా 2 పూటలు సేవిస్తూ ఉంటే వాత రక్తము హరించి ఏదైతే మనకు ఇబ్బంది ఉందో అది తొలగిపోవును. దీని స్వరూపము, ఇది పొడవైన కంటకాయుతమైన మొక్క బల్లెం ఆకారంలో ఉన్న
సామాన్య పత్రాలు బహుముఖ విన్యాసంలో అమరి ఉంటాయి. లేత నీలి రంగులో ఉన్న పుష్పాలు గ్రీవస్థమైన జతలుగా రూపొంది ఉంటాయి. ఫలము గుళిక కేశయుతమై చక్రాకారంలో ఉన్న విత్తనాలు గుళికలో గట్టి కుక్కెలపై నిలిచి ఉంటాయి. ఈ మొక్క చెరువు గట్ల పైన, రోడ్డు పక్కన కలుపు మొక్కగా పెరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.